జెన్జీ ఉద్యమం చేస్తే చప్పట్లు, ఎన్నికల్లో ఓట్లు వేస్తే బాధ్యత. కానీ చట్టాలు చేసే పార్లమెంట్ అసెంబ్లీలో మాత్రం యువతకు తలుపులు ఎందుకు మూసుకుపోయాయి? ఇదే ప్రశ్నను దేశం ముందుంచారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జెన్జీ ఓటు వేసే తరంగానే మిగిలిపోవాలా, దేశాన్ని నడిపించే నాయకత్వంగా ఎదగొద్దా అనే ఆలోచన మొదలైంది పలు పార్టీల్లో. జెన్జీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ లో ఉన్న తరం. ఒక్కసారి ఉద్యమానికి నడుం బిగిస్తే లక్ష్యం సాధించేంత వరకు వెనుతిరగని నైజాం జెన్జీ తరానిది. అలాంటి తరం కేవలం పోరాటాలకే పరిమితం కాకూడదని దేశ పాలనా వ్యవస్థలోనూ భాగస్వామ్యం కావాలంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీ అందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా, ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. జెన్జీ ఉద్యమాన్ని అభినందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ తరం కేవలం పోరాటాలకే పరిమితం కాకూడదంటున్నారు. జెన్జీ ఉద్యమం ఒక మంత్రి రాజీనామాతోనూ పాలకులపై ఒత్తిడి తేవడంతోనూ ముగియకూడదని, నిర్ణయాలు తీసుకునే చట్టసభల్లోకి అడుగుపెట్టే వరకు కొనసాగాలని పిలుపునిచ్చారు. వీధుల్లో నిరసనలు తెలిపే యువత ఇక విధానాలను రూపొందించే సభల్లో కూడా ఉండాలంటున్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. వాళ్ళు ఇమ్మీడియట్గా ఇప్పుడున్న జనరేషన్ ప్రొటెస్ట్ చేశాను రోడ్ మీద వచ్చేదానికి వాళ్ళు ఆలోచిస్తారు, రోడ్ మీదకి వచ్చేస్తారు. ముందున్న జనరేషన్, పాత జనరేషన్ అరే బయటికి వస్తే ఆ లీడర్ ఏమని అనుకుంటారా, కేసులు పెట్టిస్తారు. ఇప్పుడు వాళ్ళు అన్నీ ఏం ఆలోచిస్తారు, బాగా ఫార్వర్డ్గా ఉన్నారు. అట్లా జనరేషన్ రావాలి. ఎందుకు రేపు జడ్చర్ల నాకు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, 100% యంగ్స్టర్స్కి నేను టికెట్ ఇస్తాను. నేను జెన్జీ ఉండుంటే ఖచ్చితంగా పోయి నేను ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ అడుగుతుండే, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ మొత్తం రివైవ్ చేసేస్తుండే. తెలంగాణ సీఎం రేవంత్ ప్రతిపాదనకు పలు పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. యువత త్వరితగతిన రాజకీయాల్లోకి రావడం మంచిదేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి. వాళ్ళు చేస్తున్న కృషి వల్లే దేశం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ప్రపంచ దేశాల కంటే మిన్నగా ఉందంటే యువత స్ఫూర్తే. కాబట్టి యువతకు 21 సంవత్సరాలకు పోటీ చేయాలనే ఆలోచన మంచిది. దీన్ని అమలు చేసే విధంగా రాజ్యాంగ పెద్దలు, దేశంలో ఉన్న అత్యున్నత పార్లమెంటు ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేది నా వ్యక్తిగత అభిప్రాయంగా విన్నవించుకుంటున్నాను. దేశ జనాభాలో 50% పైగా యువత ఉంది. దేశ అభివృద్ధిలో వాళ్లదే కీలక పాత్ర. కాబట్టి రాజకీయాల్లోనూ వాళ్లకే పెద్దపీట వేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇవాళ ఈ భారతదేశంలో 50% పైబడి యువత ఉండారు. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి విధంగా మన భారతదేశంలో యువత ఉండారు. కాబట్టి రాజకీయాలలో మరి చట్టసభల్లో కూడా యువతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది, ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉంది. జర్మనీతో పాటు చాలా దేశాల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయసు 18 లేదా 21 ఏళ్లే. మన దగ్గర లోక్సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయసు 25 సంవత్సరాలు. దీన్ని 21 సంవత్సరాలకు తగ్గించాలంటే రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనల్లో సవరణలు చేసి పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒక రాష్ట్ర నిర్ణయంతో సాధ్యమయ్యే విషయం కాదు. అలాగని అసాధ్యం కూడా కాదంటున్నారు రాజ్యాంగ నిపుణులు.